ఇప్పుడు మనము రామారం విలేజ్, నర్సంపేట మండలం, వరంగల్ జిల్లాలో ఉన్నామండి. ఇక్కడ బైరి రాజిరెడ్డి గారి మిర్చి తోటలో ఉన్నాము. రాజిరెడ్డి గారు, చెప్పండి, గతంలో మీరు చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అప్పుడు కెమికల్తో చేసినారు. ఈ సంవత్సరం ఆర్పిఎస్ వాడినారు కదా, ఆర్పిఎస్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది? మీరు వరికి కానీ మిర్చికి కానీ వాడినారు కదా, ఈ రెండిట్లో మీరు ఏం తేడా గమనించాలండి? ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్పిఎస్ స్టార్ట్ చేసినాం. ఆర్పిఎస్ వరకు వేస్తే మాకైతే ఇప్పుడు కోశాంత వరకు కూడా ఆర్పిఎస్ పచ్చదనం, దాని ఎదుగుదల, పిలకలు బాగున్నాయి. తోట కూడా ఇప్పుడు మేము ఆర్పిఎస్ 2 సార్లు వేసినాం. దాంతో మాకు తోట కూడా చాలా రిజల్ట్ మంచిగా కనిపిస్తుంది. మేము ఇక్కడ నుంచి కూడా ఆర్పిఎస్తోనే వ్యవసాయం చేయాలని ఆలోచనతో ఆర్పిఎస్ తీసుకుంటున్నాం. మిగతా మీ చుట్టుపక్కల రైతులకు ఆర్పిఎస్ వాడే విధంగా చెప్తా ఉన్నారా? చెప్తాను. చుట్టుపక్కల రైతులకు రంగారెడ్డి, మాధవరెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఆర్పిఎస్ వరికి వేసిండ్రు. వరికి వేయడంతో అందరి ఒక్కసారి ఫెయిల్ అయినాయి. అందరూ కూడా ఆర్పిఎస్ బాగున్నది, మాకు నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఆర్పిఎస్ చేయాలని వాళ్ళు కూడా కోరడం జరుగుతూ ఉంది. అంటే మనం రానున్న రోజులు ఏంటంటే పూర్తిగా రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో మీరు అందరూ కూడా సహకారం చేయాలి. ఆర్పిఎస్ 76 అనేది